హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలను తొలగించింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలోని దూలపల్లి గ్రామంలో ఉన్న సుమారుకుంట చెరువు వద్ద హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టి సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. మరోవైపు ఖైరతాబాద్ మండలం యూసఫ్గూడ పరిధిలో బోరబండలో 3.20 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అలాగే కీసర మండలం నాగారంలోని రామకృష్ణ నగర్ శివాలయానికి చెందిన 1365 గజాల స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. 2017లో 400 గజాల్లో నిర్మించగా మిగిలిన స్థలం ఖాళీగా ఉంది. హైడ్రా రంగంలోకి దిగి కబ్జాదారుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ నీతికాపంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్లాగ్ మార్చ్ లో వందలాది మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేదా ప్రలోభాలకు లోను కాకుండా న్యాయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. పోలింగ్ రోజున శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా 24 గంటలు భద్రత కల్పిస్తామన్నారు. ఎవరైనా అల్లర్లు క్రియేట్ చేయాలని చూస్తే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గనుల శాఖలో భారీ అవినీతి తిమింగలం గుట్టురట్టు చేసింది అవినీతి నిరోధక శాఖ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గనుల శాఖ కార్యాలయంలో సర్వేర్ 2గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ అక్రమస్తులపై 5 ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం వరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 6 కోట్ల విలువైన స్థిర చరాస్తులను అధికారులు గుర్తించారు. అబ్దుల్ ఆసిఫ్ ప్రస్తుతం ఒంగోలులో పనిచేస్తుండగా ఆయన స్వస్థలమైన మార్కాపురంతో పాటు కనిగిరి, గతంలో పనిచేసిన నెల్లూరు, గుంటూరుతో పాటు ప్రస్తుతం అతని కుటుంబం నివాసం ఉంటున్న విజయవాడలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 2 రెసిడెన్షియల్ ప్లాట్లు, ఒక ప్లాట్, 22 ఎకరాల వ్యవసాయ భూమి, 16 వాచీలు, 15 లక్షల విలువైన బీమా పత్రాలను గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. స్థానికంగా ఉన్న ఓ టీ షాప్ లో తనకు 1/2 కాఫీ ఇవ్వలేదన్న కోపంతో టీ షాప్ ముందు ఉన్న ర్యాంపును తొలగించమని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు నాగరాజు. అధికారి ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది హోటల్ ముందు డ్రైనేజీపై ఉన్న ర్యాంపును పడగొట్టాలని జేసీబీతో వచ్చారు. దీంతో మున్సిపల్ సిబ్బందితో ఆ హోటల్ యజమాని వాగ్వాదం దిగారు. జేసీబీకి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఎంతకీ లేవకుండా అలాగే పడుకున్నారు. దీంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయారు మున్సిపల్ అధికారులు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండా ఇలా జేసీబీతో ర్యాంపును తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చినందుకు నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేశారు.